హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. రైట్, సో ఫస్ట్ వన్ చూసినట్లయితే అత్యుత్తమ ప్రధానిగా మోదీ అని చెప్పేసి మోదీ గారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే ఇండియా టుడే సర్వే వాళ్ళు ఒక సర్వేని కండక్ట్ చేశారండి, ఇండియా టుడే వారు. ఈ సర్వేలో సో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ప్రధానమంత్రిగా మన భారతదేశంలో పిఎంగా ఎవరున్నారు మొదటి స్థానంలో అంటే సో మనకి నరేంద్ర మోదీ గారు నిలవడం జరిగింది అని చెప్పేసి ఈ యొక్క సర్వే చెప్పడం జరిగిందండి. సో దగ్గరగా 44%తో అండి, సో 44% ప్రజాదరణతో అగ్రస్థానంలో ఉన్నారు అని చెప్పేసి ఇండియా టుడే వారు చెప్పారు. ఈ ఇండియా టుడే వారు మూడ్ ఆఫ్ ద నేషన్స్ ఏంటంటే మూడ్ ఆఫ్ ద నేషన్స్ పేరుతో ఈ యొక్క సర్వేని కండక్ట్ చేశారు. సో ఈ యొక్క సర్వేలో 44% మంది ప్రజలు నరేంద్ర మోదీ గారికి పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా సీఎంల విషయం తీసుకున్నట్లయితే అంటే వివిధ రాష్ట్రాల సీఎంలు తీసుకున్నట్లయితే సో దాంట్లో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి సీఎంగా ఎవరున్నారు సార్ అంటే నవీన్ పట్నాయక్ గారండి, ఒడిషా సీఎంగా ఉన్నారు. సో ఆయన అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి సీఎంగా ఉండడం జరిగిందని చెప్పేసి ఇండియా టుడే వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఈయన 52.7%తో అండి, సో మనకి ఇతను వచ్చేసరికి 52.7%తో అంటే 52.7%తో ఇతను ప్రజాదరణ కలిగి ఉన్నారు నవీన్ పట్నాయక్ గారు. సో మన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి అండి, అంటే తెలంగాణ నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, అసలు సీఎం పేర్లే లేవు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో గుర్తుంచుకోండి, పిఎంల్లో అయితే మాత్రం ఇవి మన దేశంలోనే కండక్ట్ చేయటం. మన దేశంలో అయితే మోదీ గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేత. సీఎంల విషయంలో తీసుకున్నట్లయితే నవీన్ పట్నాయక్ గారు. సో నవీన్ పట్నాయక్ గారు అనగానే మీకు పాయింట్ గుర్తు రావాలండి, ఏంటి సార్ అంటే మన భారతదేశంలో అత్యధిక కాలం అంటే లాంగెస్ట్ టెన్యూర్గా సీఎంగా చేసిన వ్యక్తి, రెండవ సీఎంగా అతను రికార్డులు కొనసాగుతూ ఉన్నాడండి. సో అంతకుముందు ఫస్ట్ ప్లేస్లో అయితే మాత్రం సో మీ అందరికీ తెలిసిందేనండి, సిక్కింకి సంబంధించి పవన్ కుమార్ చామ్లింగ్ అని చెప్పేసి ఉన్నారు. సో ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు. గతంలో జ్యోతి బసు అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ అండి సీఎంగా అత్యధిక కాలం పనిచేస్తున్నారు. ఆయన రికార్డు ఇతను బ్రేక్ చేయడం జరిగింది. సో రేపు 2024లో విన్ అయ్యాడు అనుకోండి నవీన్ పట్నాయక్ గారు, సో పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును కూడా ఇతను బద్దలు చేస్తాడు, అంటే ఈక్వల్ చేసి సో అధిగమిస్తాడు, గుర్తుంచుకోండి. అదేవిధంగా సో మరి ప్రధానమంత్రి అయితే మాత్రం ఫస్ట్ ప్లేస్ నరేంద్ర మోదీ గారికి ఇచ్చారండి. మరి సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఎవరికి ఇచ్చారు అవి కూడా చూద్దాం. అట్ ద సేమ్ టైం సీఎంలో కూడా, ముఖ్యమంత్రుల్లో కూడా సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ సో ఎవరికి ఇచ్చారో చూద్దాం ఈ సర్వే ప్రకారం. సో ఈ యొక్క సర్వే ప్రకారం అంటే దేశంలోని అన్ని లోక్సభ స్థానాల నుంచి మొత్తము 35,801 మంది, అంటే 35,801 మంది సో మన వీళ్ళని సో మనకి మొత్తం ఇంతమందిని సర్వే చేయగా అంటే ఎంతటి మొత్తం 35,801 మందిని సో ఈ సర్వే చేయగా సో వీళ్ళల్లో అండి, సో వీళ్ళల్లో చూసినట్లయితే మొత్తం అండి సో ఇంతమందిని సర్వే చేశారండి. ఏదైతే మనకి లోక్సభ స్థానాల నుంచి మొత్తం అంటే ఉన్నవారు అంటే పాతవారు మొత్తం కూడా కలిపండి, ఇప్పుడున్న వాళ్ళు కాదండి. సో గతంలో లోక్సభకి చేసిన వారు సో ఇలా చేసిన వారు మొత్తం కలిపితే సో ఫస్ట్ ప్లేస్ నరేంద్ర మోదీ గారికి అండి, సో నరేంద్ర మోదీ గారికి. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ చూసినట్లయితే సో మనకి 15%తో అటల్ బిహారీ వాజ్పేయి గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారండి. అంటే ఇప్పుడు దాకా లోక్సభకు సభ్యత్వం వహించినటువంటి మొత్తం అండి 35,801 మంది మీద సో వీళ్ళు సర్వే చేస్తే దాంట్లో నరేంద్ర మోదీ గారి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారండి ప్రధానమంత్రిగా, పిఎంగా. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ వాజ్పేయి గారండి 15%. థర్డ్ ఇందిరాగాంధీ గారండి 14% ప్రజాదరణ కలిగి ఉన్నారు. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్ మన్మోహన్ సింగ్ అండి, సో ఈయన 11% ప్రజాదరణ కలిగి ఉన్నారు. సో సీఎంల విషయం తీసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మాత్రం ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ గారు 52.7%తో ప్రజాదరణ కలిగి ఉన్నారు. సెకండ్ ప్లేస్ అండి ఉత్తరప్రదేశ్ సీఎం అండి, ఎవరు సార్ అంటే యోగి ఆదిత్యనాథ్ అని చెప్పేసి అంటాం. సో ఇతను వచ్చేసరికి 51.3%తో ప్రజాదరణ కలిగి ఉన్నారు. ఆ తర్వాత అస్సాం సీఎం అండి, ఎవరు సార్ అంటే హిమంత బిశ్వ శర్మ అని చెప్పేసి అంటాం, 48.6%తో ఈయన థర్డ్ ప్లేస్లో ఉన్నారండి. సో ఫోర్త్ ప్లేస్లో భూపేంద్ర పటేల్ అని చెప్పేసి అంటామండి, ఎవరు సార్ అంటే గుజరాత్ సీఎంగా ఉన్నారండి ఈయన. సో ఈయన 41.1%తో ప్రజాదరణ కలిగి ఉన్నారు. అంటే టాప్ 4 పిఎంలు ఎవరున్నారు, టాప్ 4 సీఎంలు ఎవరున్నారో సో ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి. అకార్డింగ్ టు ద ఇండియా టుడే సర్వే ప్రకారం అదేవిధంగా మనము డిస్కస్ చేశామండి, ప్రపంచంలోనే సో అత్యధిక కాలము సో మహిళా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే షేక్ హసీనా గారు అని చెప్పేసి మనం డిస్కస్ చేశామండి. గతంలో ఆమె మళ్ళీ ప్రధానమంత్రిగా బంగ్లాదేశ్కి ఎన్నికవడం జరిగింది. సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఇక్కడ. సో నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అందుబాటులోనికి మై మేడారం యాప్ అని చెప్పేసి రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందేనండి, మనకి మేడారం జాతర ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సమ్మక్క సారలమ్మ జాతర అని చెప్పేసి అంటామండి వరంగల్ జిల్లాలో. సో ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర అనేది బాగా ఫేమస్గా చేస్తూ ఉంటారు, వరంగల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. సో మరి ఈ యొక్క జాతర జరగబోతూ ఉంది. సో ఈ జాతర జరగబోతున్న సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ అండి సో గతంలో ఒక 2 యాప్లు తీసుకొచ్చిందండి. మళ్ళీ కొత్తగా మై మేడారం అనే ఒక యాప్ అని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క మై మేడారం ఈ యొక్క యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటి సార్ అంటే దీంట్లో సో 2 ఫేజెస్గా పనిచేస్తుందంట. అంటే 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి ఎవరైతే ఆ మేడారం జాతరకు వెళ్ళేటువంటి భక్తులకి అసౌకర్యం కలగకుండా, అంటే రోడ్ పార్కింగ్ కానివ్వండి, త్రాగునీటి సదుపాయం కానివ్వండి, మెడిసిన్కి సంబంధించిన కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఆ యాప్లో తెలుసుకోవచ్చండి. మరొకటి ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోయినా సరే సో వాళ్ళ లిస్ట్ అంతా కూడా తప్పిపోయిన పిల్లలు సో ఇలాంటివి ఎవరైనా ఉంటే సో ఆ యాప్లో వాళ్ళు అప్లోడ్ చేస్తారంట. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆచూకీ తెలుసుకోవచ్చు. ఇలా తీసుకొస్తున్నాము, ఈ యొక్క యాప్ని తీసుకొచ్చాము అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ చెప్తా ఉంది. సో తెలంగాణలో మేడారం జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం మై మేడారం అనే ఒక యాప్ను రూపొందించిందండి. సో ఇప్పటికీ గతంలో మనం డిస్కస్ చేసినట్లు సో ఆర్టీసీ మేడారం జాతర అని చెప్పేసి ఒక యాప్ ఉందండి. అంటే ఏదైతే మనకి రోడ్డు సదుపాయాల కోసం సో బస్సెస్ టైమింగ్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అదేవిధంగా మేడారం పోలీస్ 2024 అనే ఒక యాప్ను కూడా తీసుకొచ్చారండి. అంటే ఏదైనా లాగ్ సంబంధించి ప్రొడక్షన్ సో ఏదైనా గొడవలు కాకుండా సో పోలీసుని ఎప్పటికప్పుడు పోలీసులను అప్రోచ్ అవ్వడం కోసము ఈ యొక్క మేడారం పోలీస్ 2024 యాప్లు గతంలో ఉన్నాయండి. సో ఇప్పుడు కొత్తగా మై మేడారం అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, పార్కింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా సమాచారాన్ని ఈ యొక్క యాప్లో తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సో ఎవరైనా పిల్లలు తప్పిపోయినా వాళ్ళ ఆచూకీని ట్రేస్ అవుట్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ పేర్లని ఈ యొక్క యాప్లో లిస్ట్ చేయడం. సో అవి చూసుకొని వాళ్ళు పోలీసులు వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని అందిస్తారు. దీనికోసం తీసుకొచ్చారు, గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఈ యొక్క మేడారం జాతరనే సమ్మక్క సారలమ్మ జాతర అని చెప్పేసి కూడా అంటారు, గుర్తుంచుకోండి. వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. అదేవిధంగా ఏ ట్రైబల్ కమ్యూనిటీ ఎక్కువగా దీంట్లో పర్ఫామ్ చేస్తుంది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కోయా ట్రైబ్స్ అని చెప్పేసి అంటామండి. కోయా ట్రైబ్స్ అనేది పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈ యొక్క ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా ఎప్పుడుసారి డిక్లేర్ చేశారంటే 1996లో దీన్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. అదేవిధంగా కుంభమేళా అని చెప్పేసి జరుగుతుందండి. సో మనకి కుంభమేళా అని చెప్పేసి జరుగుతుంది. కుంభమేళా తర్వాత అంత పెద్ద ఈవెంట్ ఏంటి సార్ అంటే మనకి సమ్మక్క సారలమ్మ జాతరేనండి. సో మనకి సమ్మక్క సారలమ్మ వారికి సో వాళ్ళని వనదేవతలు అని చెప్పేసి అంటారు. వాళ్ళకి బెల్లం కూడా సమర్పిస్తారండి. వారికి బాగా ఇష్టం బెల్లం అట, బెల్లాన్ని కూడా సమర్పిస్తారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ కూడా దాన్ని ఏర్పాటు చేస్తాము ములుగు డిస్టిక్లో అని చెప్పేసి సో మనకి నరేంద్ర మోదీ గారు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. రీసెంట్గా తెలంగాణ పర్యటనలో భాగంగా ములుగు డిస్టిక్లో ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ గుర్తుంచుకోండి. ములుగు డిస్టిక్లో ఏర్పాటు చేయనున్నారు సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ. ఇదేంటి సార్ అంటే ఇట్ ఈస్ అ ఫెస్టివల్. సో ఇదే విధంగా మనకి తెలంగాణలో అండి సో మనం కొన్ని ఫెస్టివల్స్ తీసుకున్నట్లయితే బతుకమ్మ ఫెస్టివల్ అని చెప్పేసి, బోనాలు ఫెస్టివల్ అని చెప్పేసి అంటామండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అండి. బతుకమ్మ అని ఆడుతూ ఉంటారండి. సో ఆ యొక్క తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేయడంలో భాగంగా సో ఆ యొక్క బతుకమ్మ ఫెస్టివల్ని ఆడుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫ్లవర్స్ ఫెస్టివల్ అని కూడా అంటారండి. రకరకాల పువ్వులతో అమ్మవారిని సో అలంకరించి దసరా ఉత్సవాలప్పుడు ఈ యొక్క మనకి బతుకమ్మ ఫెస్టివల్ అనేది చేస్తూ ఉంటారు. ప్లీజ్ రిమెంబర్ దట్ తెలంగాణకి సంబంధించి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పనిలో పనిగా ఇటు ఫెస్టివల్స్ వచ్చినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే బ్రహ్మోత్సవాలు అని, అదేవిధంగా రొట్టెల పండుగ అని చెప్పేసి ఫ్లెమింగో ఫెస్టివల్, అదేవిధంగా మనకి బన్నీ ఉత్సవం అని చెప్పేసి కర్నూలు జిల్లాలో అండి దసరా ఉత్సవాల్లో భాగంగా చేస్తూ ఉంటారు. బన్నీ ఉత్సవం, ఫ్లెమింగో ఫెస్టివల్, ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్గా చెప్పుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హర్యానా సీఎం లాంచెస్ వన్ మిత్రా స్కీమ్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్ ఇన్ ద ట్రీ ప్లాంటింగ్. సో ఏదైతే హర్యానాలో అండి సో మనకి హర్యానాలో మనకి మొక్కలు నాటే కార్యక్రమం అండి. సో మొక్కలు ఎవరైతే ఎక్కువగా నాటాలనుకుంటున్నారో వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం కోసము మనకి హర్యానా సీఎం అండి మనోహర్ లాల్ ఖట్టర్ అని చెప్పేసి అంటామండి. సో ఈయన వన్ మిత్ర అనే ఒక స్కీముని తీసుకురావడం జరిగింది. గుర్తుంచుకోండి, వన్ మిత్ర. సో వనం అంటాం కదండి మన జనరల్, ఇక్కడ కూడా మనం కూడా అంటాం కదా వనం అంటే, ఓకేనండి. సో ఏవైతే ఫారెస్ట్ అడవుల్లో కాకుండా సో మామూలుగా సో మనకి ఏదైతే నాన్ ఫారెస్ట్ అడవుల్లో ఈ యొక్క మొక్కలని నాటాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. సో ఈ యొక్క స్కీమ్లో భాగంగా ఈ యొక్క వన్ మిత్ర స్కీమ్తో పాటుగా ఒక పోర్టల్ కూడా లాంచ్ చేశారండి. సో ఎవరైతే ఈ యొక్క స్కీమ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పేర్లు నమోదు చేసుకోవాలండి. ఇలా నమోదు చేసుకున్న వారికి సో జియో ట్యాగింగ్ ద్వారా
అంటే మనకి మొక్క నాటారనుకోండి, సో ఆ మొక్క నాటినందుకు కొంత అమౌంట్ కూడా ఇస్తుందండి. సో ఫస్ట్ మనకి గుంత తీయడం, సో మొక్కను పెట్టడం, అప్పుడు 20 రూపీస్ ఇస్తుంది. ఫర్దర్గా దాన్ని నర్చర్ చేయడం, దాన్ని పెంచే విధంగా చేసుకోవడం, ఇలా చేస్తే 30 రూపీస్ ఇస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా పెట్టారండి, అవేంటో చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ లెస్ దాన్ 1.8 lakh అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ యొక్క వన్ మిత్ర దీంట్లో భాగంగా ఏదైతే ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, వన్ మిత్ర స్కీమ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 1.80 అంటే 1,80,000 కంటే తక్కువ ఉండాలండి. సో అలాంటి ఫ్యామిలీస్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఏజ్ కూడా 18 నుంచి 60 సంవత్సరాలు ఉండాలి. వాళ్ళు సో ఈ యొక్క పోర్టల్లో పేరు నమోదు చేసుకోవాలి. పేరు నమోదు చేసుకున్న తర్వాత సో వాళ్ళు అప్ టు 1000 శాప్లింగ్స్ అంటే 1000 మొక్కల వరకు కూడా నాటొచ్చు. సో ఇదే విధంగా వీళ్ళు 20 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుందండి, వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వేస్తుంది. అయితే ఎప్పుడు సో మనకి పిట్ కానీ జియో ట్యాగింగ్ అంటే మళ్ళీ గుంత తీయటం, సో గుంత తీసి దాన్ని మొక్క పెట్టడం, సో అలా జియో ట్యాగింగ్ చేస్తారండి. అంటే ఏదైతే మనకి సో అది రియల్గా సో ఎప్పటికప్పుడు మానిటర్ చేయబడుతూ ఉంటుంది. సో అప్పుడు 20 రూపీస్ ఇస్తారండి. ఆ తర్వాత 30 రూపాయలు ఇస్తారండి. సో దాన్ని నర్చర్ చేయటం, దాన్ని పెంచుతూ ఉన్నప్పుడు సో మనకి ఫర్దర్గా ఒక 30 రూపాయలు అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. అట్లా ఒక్కొక్కళ్ళు 1000 మొక్కల వరకు కూడా నాటొచ్చు. సో ఒక్కొక్క మొక్కకి 20 రూపీస్ నుంచి 30 రూపీస్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇనీషియల్గా మొత్తము 7,500 మందిని సో మేము పార్టిసిపెంట్ మేము తీసుకుంటాము అంటే 7,500 మందికి ఇలా జియో ట్యాగింగ్ ఫెసిలిటీని కల్పిస్తారండి. సో ఫేజెస్ వారీగా మేము తీసుకొస్తాము అని చెప్పేసి మనకి హర్యానా సీఎం చెప్పడం జరిగింది, మనోహర్ లాల్ ఖట్టర్. ప్లీజ్ రిమెంబర్ దట్. సో మనకి హర్యానా అనగానే ఇటీవల కాలంలో మనకి ఎవరైతే ఆ స్టేట్ నుంచి అండి సో పద్మ అవార్డ్స్ తీసుకుంటారో, లైక్ పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఉంది కదా, ఇలాంటి అవార్డ్స్ తీసుకుంటారో సో వారికి పెన్షన్ కింద నెలకి 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి హర్యానా గవర్నమెంట్ చెప్పిందండి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కలిగిస్తాము అని, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఫ్రీ యాక్సెస్ ఇస్తాము అని చెప్పేసి కూడా మనోహర్ లాల్ ఖట్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2011 సెన్సస్ ప్రకారం లీస్ట్ సెక్స్ రేషియో ఉన్నటువంటి స్టేట్ కూడా హర్యానానే. అదేవిధంగా మనకి బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ని కూడా హర్యానాలోని పానిపట్టు నుంచే ప్రారంభించారు. ఆ యొక్క బేటీ బచావో బేటీ పడావో స్కీమ్లో భాగంగానే మనకి ఏదైతే మనకి సుకన్య సమృద్ధి అకౌంట్స్ అని చెప్పేసి అంటామండి. సో మనకి సుకన్య సమృద్ధి అకౌంట్స్ అని చెప్పేసి సో దీన్ని పోస్ట్ ఆఫీసెస్లో వివిధ బ్యాంకుల్లో ఏ బేబీకి అయితే 10 years బిలో ఉంటాయో వాళ్ళ యొక్క పేరు మీద ఈ యొక్క సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసే సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది. సో ఈ పాయింట్లు కూడా హర్యానా అనగానే మనకి గుర్తు రావాలి. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్రీక్ పిఎం మిట్సోటకీస్ టు అటెండ్ రైజీనా డైలాగ్ నెక్స్ట్ వీక్. సో మనకి గ్రీస్ పిఎం మరోసారి వార్తల్లోకి వచ్చారండి. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనము గ్రీస్ గురించి మాట్లాడుకున్నామని. ఏమని మాట్లాడుకున్నాం నిన్నటి కరెంట్ అఫైర్స్లో ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. సో గ్రీస్ 37వ దేశంగా ఏదైతే మనకి గే మ్యారేజెస్ అని చెప్పేసి అంటాం కదండి, స్వలింగ సంపర్కులకి చట్టబద్ధత కల్పించినటువంటి 37వ దేశం అండి. 37వ దేశంగా గ్రీస్ వార్తల్లో ఉందని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్లో డిస్కస్ చేశాం. సో 2024 నుంచి ఎస్టోనియా అనే దేశం స్వలింగ సంపర్కులండి గే మ్యారేజ్కి లీగలైజేషన్ చేసింది వాళ్ళ మ్యారేజెస్ని అని చెప్పేసి మనం డిస్కస్ చేశామండి. సో 2023లో చట్టం చేశారు. 2023 నుంచి సో అవి అమల్లోకి వస్తాయని చెప్పేసి ఎస్టోనియా దేశం చెప్పడం జరిగిందండి 36వ సభ్య దేశంగా. ఇప్పుడు 37వ దేశంగా ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా చూస్తే 37వ దేశంగా ఈ యొక్క గే మ్యారేజెస్కి చట్టబద్ధత కల్పించినటువంటి కంట్రీ ఏంటి సార్ అంటే గ్రీస్ అని చెప్పేసి అంటామండి. సో మనకి గ్రీక్ అని లేదా గ్రీస్ అని చెప్పేసి అంటాం. ఓకేనండి. సో మరి దీనికి సంబంధించి పిఎం ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మిట్సోటకీస్ అని చెప్పేసి అంటామండి. ఇతను నెక్స్ట్ వీక్ అండి మన ఇండియాకి రాబోతున్నారు. ఎందుకు సార్ అంటే రైజీనా డైలాగ్ అని చెప్పేసి అంటామండి. సో మనకి రైజీనా అంటే ఏం లేదండి, ఢిల్లీలో ఒక ఎత్తైన కొంత ప్రాంతం అండి, దాన్ని రైజీనా హిల్స్ అంటారు. కొంత ఎత్తుగా ఉండే ప్రాంతం రైజీనా హిల్స్, అక్కడ ఒక కాన్ఫరెన్స్ జరగబోతుందండి. సో ఆ కాన్ఫరెన్స్నే రైజీనా డైలాగ్ అని చెప్పేసి అంటారు. దానికి చీఫ్ గెస్ట్గా రాబోతా ఉన్నారు. గతంలో అండి అంటే 2023లో సో ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ యొక్క రైజీనా డైలాగ్ జరుగుతుంది. గతంలో అంటే 2022లో రైజీనా డైలాగ్ చీఫ్ గెస్ట్గా ఇటలీ పిఎం అండి సో లేడీ అండి జార్జియో మెలోనీ గారు రావడం జరిగిందండి. మీరు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చదువుకున్నారండి. సో గతంలో 2023లో సో మనకి జార్జియో మెలోనీ. ఇప్పుడు ఎవరు రాబోతున్నారు సార్ అంటే సో మనకి గ్రీక్ కంట్రీకి సంబంధించి మనకి మిట్సోటకీస్ అనే వ్యక్తి రాబోతూ ఉన్నారు. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
సో దీనికి సంబంధించి ఇంకా మనం ఫర్దర్గా చూసినట్లయితే సో ఇది ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 23 వరకు, అంటే 21, 22, 23 3 డేస్ సో ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది రైజీనా డైలాగ్ అని చెప్పి జరుగుతూ ఉంటుంది. ఇది 9th ఎడిషన్ అండి, ఈ సంవత్సరం జరగబోయేది. అదేవిధంగా సో ఏదైతే మనకి యొక్క రైజీనా డైలాగ్ ఎప్పటి నుంచి జరుగుతుంది సార్ అంటే 2016 నుంచి జరుగుతుందండి, ఢిల్లీలోనే జరుగుతుంది. సో ఈ సమావేశంలో ఏం మాట్లాడుకుంటారు సార్ అంటే జియో పాలిటిక్స్ అండి. సో మనకి ప్రపంచం ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. లైక్ రష్యా ఉక్రెయిన్ వార్ కానివ్వండి, ఇజ్రాయెల్ అండ్ హమాస్ లైక్ పలస్టైన్ వార్ కానివ్వండి, గ్లోబల్ వార్మింగ్ సంబంధించి కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్లో సిచ్యువేషన్ గురించి కానివ్వండి, సుడాన్లో సైనిక పరిపాలన గురించి కానివ్వండి, పాలిటిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో ఇక్కడ ఈ యొక్క సమావేశంలో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో అదేవిధంగా ఈ యొక్క రైజీనా డైలాగ్ని ఎవరు సార్ కండక్ట్ చేస్తారు అంటే సో చాలా ఎగ్జామ్లు అడిగారండి. సో మనకి ఎవరు సార్ ఆర్గనైజ్ చేస్తారు అంటే దీనినండి సో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అని చెప్పేసి వీరు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో టైఅప్ అయ్యి దీన్ని ఈ యొక్క కాన్ఫరెన్స్ని కండక్ట్ చేస్తారు. సో మినిస్ట్రీ అడిగితే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, సో ఒక ఆర్గనైజేషన్ అడిగితే మాత్రం అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అని చెప్పేసి అంటాం. వీరు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో టైఅప్ అయ్యి రైజీనా డైలాగ్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఢిల్లీలోనే సో మనకి జరుగుతూ ఉంటుంది. ఆ కాన్ఫరెన్స్ 3 డేస్ జరుగుతుంది. ప్రధానంగా జియో పాలిటిక్స్ అని, సో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్ళ మీద, పెట్టుబడులు కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రకరకాల మీద చర్చిస్తూ ఉంటారు. వివిధ దేశాల నుంచి ప్రధానులు, పిఎంలు, సిఇఓలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశానికి అటెండ్ అవుతారు. లాస్ట్ టైం మనకి 2023 ఎవరు వచ్చేసారు ఇటలీకి సంబంధించి జార్జియో మెలోని, ఈమె ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కాశ్మీర్ పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఉరి సెల్ఫీ పాయింట్. సో మనకి ఇక్కడ చూస్తే ఉరి సెల్ఫీ పాయింట్ అని చెప్పేసి ఒకటి న్యూస్లోకి వచ్చిందండి. సో ఇది పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుందంట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ ప్రౌడ్ ఆఫ్ టు బి ఇండియన్ అని చెప్పేసి ఇది ఒక పర్యాటక ప్రాంతంలో సంబంధించినటువంటి ఒక సెల్ఫీ పాయింట్ అండి. సో ఇది చూస్తే ఇక్కడ నుంచి సో దీనినే ఇండియా సెల్ఫీ పాయింట్గా వ్యవహరిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ ప్రాంతం నుంచే జీలం నది అందాలు, విశాలమైన కాశ్మీరీ లోయలను చూడడానికి అనువుగా ఉన్న ప్రదేశం. సో ఆ ప్రదేశానికే సో మనకి ఊరి సెల్ఫీ పాయింట్ అని చెప్పేసి పెట్టారండి. సో ఈ యొక్క సెల్ఫీ పాయింట్ కృషి చేయడానికి అంటే ఈ యొక్క సెల్ఫీ పాయింట్ని ఏర్పాటు చేయడంలో విశేష సేవ అంటే విశేష కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే సో ఆమెనండి. సో మనకి నాగి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రుబుల్ నాగి అని చెప్పేసి అంటాం. ఈమె ఈ పాయింట్ ఏర్పాటు కృషి చేశారు. లైక్ మనం ఇంకొంచెం చెప్పాలి అంటే మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో అండి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని చెప్పేసి అంటామండి. సో ఆ వ్యూ పాయింట్ అక్కడి నుంచి ఆ యొక్క అందాలను మొత్తాన్ని చూడొచ్చండి, ఆ యొక్క సీనరీని మొత్తం చూడొచ్చు. సో అది ఇటీవల కాలంలో వ్యూ పాయింట్ అని ఉండేది విశాఖపట్నంలో, ఇప్పుడు వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా పేరు మార్చారు. సో ఇది కూడా అంతేనండి. సో జస్ట్ అదొక ప్రాంతం, ఒక ప్లేస్, దానికి పెట్టిన పేరు ఊరి సెల్ఫీ పాయింట్. ఎందుకంటే ఎక్కువగా అక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. అక్కడి నుంచే మనం జీలం రివర్ అందాలు, ఇది నదికి సంబంధించినటువంటి సీనరీస్ కానివ్వండి, సో కాశ్మీరీ లోయలు ఆ ప్రాంతంలో చూస్తే విజిబిలిటీ కనిపించిద్దట. సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. జమ్మూ అండ్ కాశ్మీర్ అనగానే ఊరి సెల్ఫీ పాయింట్ ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ అనగానే పిఎం విశ్వకర్మని ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి యూటీగా జమ్మూ అండ్ కాశ్మీర్ వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్లోనే మనకి ఇటీవల కాలంలో చూసినట్లయితే కొన్ని ఫెస్టివల్స్ అండి, అహర్బెల్ ఫెస్టివల్ అండ్ బాహు ఫెస్టివల్, యాపిల్ ఫెస్టివల్, స్పితిక్ గస్టర్ ఫెస్టివల్, ఇవన్నీ కూడా బాగా ఫేమస్ అండి, గుర్తుంచుకోండి. ఎక్కడ సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, దట్ ఈస్ ద యూటీ చేశారండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ కన్నుమూత. సో ఎవరైతే ఉన్నారో జైన గురువు అండి, జైన మతానికి సంబంధించిన గురువు, ఈయన పేరు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ అని చెప్పేసి నిన్న చనిపోయాడండి. సో ఇతను చనిపోయినందుకు గాను నరేంద్ర మోదీ గారు కూడా సంతాపాన్ని తెలపడం జరిగింది. సో ఈయన ఏం చేశాడు సార్ అంటే ఈయన పేదరిక నిర్మూలనకు, విద్యను ప్రోత్సహించేందుకు తన జీవితాన్ని అంకితం చేశాడు. గుర్తుంచుకోండి. అంటే ఏదైతే మనకి ఆధ్యాత్మికంగా మంచిని చెప్పడం, పేదవారిని ఆదుకోవడం, విద్యను ప్రోత్సహించడం ఇలాంటివి చేస్తూ సో ఈయన నిన్న ఛత్తీస్గఢ్లో చనిపోవడం జరిగింది. ఈయన సల్లేఖన అని చెప్పేసి అంటారండి. అది దీక్ష అంటే సల్లేఖన మీన్స్ ఎటువంటి ఆహారాలు కానీ సో ఆహార ఫుడ్ కానివ్వండి, వాటర్ కానీ తీసుకోకుండా ఉపవాసం ఉండడం అంటామండి. ఇలా సల్లేఖన అనే ఉపవాసం ద్వారా ఇతను నిన్న చనిపోవడం జరిగింది. సో ఏదైతే మనకి ఛత్తీస్గఢ్లోని సో డోంగర్ఘడ్ తీర్థంలోని
సల్లేఖన దీక్ష చేపట్టి ఇతను చనిపోవడం జరిగిందండి. అంటే ఇతను ఛత్తీస్గఢ్కి సంబంధించిన వ్యక్తి, ఛత్తీస్గఢ్లో చనిపోయాడు. సో ఎట్లా సల్లేఖన దీక్ష చేసి, సో మనకి సల్లేఖన అని చెప్పేసి మీరు హిస్టరీలో చదువుకుంటూ ఉంటారండి. సో చంద్రగుప్త మౌర్యుల వారు ఈ సల్లేఖన దీక్షను చేపట్టే చనిపోవడం జరిగిందని చెప్పేసి మీరు హిస్టరీలో చదువుకున్నారు. గుర్తెచ్చుకోండి ఒకసారి. సేమ్ అదేనండి. సో సల్లేఖన అంటే ఏం లేదండి, సో ఎటువంటి ఫుడ్ కానీ ఆహారం కానీ తీసుకోకుండా, వాటర్ కూడా తాగకుండా, సో పూర్తిగా దీక్షలో ఉండి, సో మనకి స్వామివారి యొక్క లీలలో అంటే దేవుడికి వాళ్ళ యొక్క అంటే దేవుడి యొక్క లీలలో ఉండడం అండి. సో అట్లా ప్రాణాలు విడిచినటువంటి వ్యక్తి సల్లేఖన ఉపవాసం ద్వారా మనం గతంలో చంద్రగుప్త మౌర్యులను చదువుకున్నాం. సో అప్పుడు అలాంటి కోవకు చెందిన వ్యక్తి చనిపోయాడని అతని పేరు గుర్తుంచుకోండి, ఆచార్య విద్యాసాగర్ మహాజన్. సో చనిపోయాడు కదా, ఇతను దేనికి సంబంధించిన వ్యక్తి అని అడుగుతారండి. జైన మతానికి సంబంధించిన గురువు, లేదా ఏ ఉపవాసం ద్వారా చనిపోయాడని అడుగుతారు. సల్లేఖనం గుర్తుంచుకోండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆసియా క్వీన్స్ అని చెప్పేసి అంటున్నారండి. సో మీ అందరికీ తెలిసిందేనండి. ఏంటి సార్ అంటే మనకి ఏదైతే ఆసియా బ్యాడ్మింటన్ సో ఛాంపియన్షిప్ అని చెప్పేసి జరిగిందండి. ఎక్కడ జరిగింది సార్ అంటే మలేషియాలో జరిగిందండి. సో ఈ యొక్క ఆసియా ఉమెన్ అంటే ఉమెన్ ఏషియన్ కప్ 2024 అని కూడా అంటాం దీన్నే. సో దీంట్లో మన ఇండియాకి సంబంధించిన ఉమెన్ టీం అనేది గెలవడం జరిగిందండి. సో థాయిలాండ్ జట్టు ఓడిపోవడం జరిగింది. సో అందువల్ల ఇది న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత్ జట్టు స్వర్ణం సాధించింది, అంటే విన్ అయింది. సో మహిళల టీం విభాగంలో ఫైనల్లో పివి సింధు నాయకత్వంలో భారత్ జట్టు 3-2 తేడాతో థాయిలాండ్ను ఓడించడం జరిగింది. సో తద్వారా ఈ టోర్నీ చరిత్రలో తొలిసారిగా ఛాంపియన్గా అవతరించిందండి. సో గతంలో మనకి మెన్ కూడా సో మనకి గోల్డ్ కూడా విన్ అవ్వలేదండి, కాంస్యంతోనే సరిపెట్టారు 2016, 2020లో. సో ఇప్పుడు మాత్రం ఉమెన్ విన్ అయ్యారు అని చెప్పి చెప్తున్నారు. గుర్తుంచుకోండి, ఇలాంటివండి ఎవరు ఓడిపోయారు, ఎక్కడ జరిగింది, ఇలా అడుగుతూ ఉంటారు. ఓకేనండి. సో ఏదైతే మనకి ఉమెన్స్ ఏషియా కప్ 2024 గెలిచింది ఇండియా, ఓడింది మాత్రం థాయిలాండ్. ఎక్కడ జరిగింది సార్ అంటే మలేషియాలో జరిగింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇండియా విన్నర్. ఫస్ట్ టైం అండి ఇండియా విన్ అవటం మహిళల కేటగిరీలో, ఉమెన్ కేటగిరీలో. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ప్రాక్టర్ ఇక లేరు. సో మనకి ఏదైతే మనకి దక్షిణాఫ్రికాకి సంబంధించండి ఒక క్రికెటర్ చనిపోయాడండి. అతని పేరే ఆల్రౌండర్ అండి. సో బ్యాటరు, అదేవిధంగా బౌలింగ్ చేస్తారు, ఫీల్డింగ్ కూడా బాగా చేస్తారు. సో ఆయన పేరే మనకి మైక్ ప్రాక్టర్ అని చెప్పేసి అంటామండి. ఇతను నిన్న చనిపోవడం జరిగింది. సో ఇతను ఫాస్ట్ బౌలర్గా, సో ఆఫ్ స్పిన్నర్గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా సో భిన్నమైన పాత్రలు పోషించారు. సో ఆ తరువాత కోచ్గా, సెలెక్టర్గా, కమెంటేటర్గా, సో అదేవిధంగా బోర్డు సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు. సో ఇతను చనిపోయాడు. ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తిని అడుగుతారు, లేదా ఏ ఆటకు సంబంధించిన వ్యక్తిని అడుగుతారు? మైక్ ప్రాక్టర్. సో ఇతను సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన వ్యక్తి, క్రికెటర్. సో 1967, 1970 సో ఆ టైంలో ఇతను క్రికెట్లో సో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో అండి సో మన భారతదేశానికి సంబంధించిన టెస్ట్ క్రికెట్ కూడా ఒక ఆయన చనిపోయారని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. సో ఈ 1 వీక్లోనే గుర్తుంచుకోండి. అతని పేరు కూడా ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. ఆల్రెడీ మనం చదివాం, మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఎవరు సార్ ఆయన అంటే దత్తాజీరామ్ గైక్వాడ్ అని చెప్పేసి అంటామండి. సో దత్తాజీరామ్ గైక్వాడ్ అని చెప్పేసి అంటాము. సో ఇతను 1952 నుంచి 61 మధ్య కాలంలో ఇండియాకి సో టెస్ట్ కెప్టెన్ కూడా పనిచేశారు. ఇటీవల కాలంలో చనిపోయారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. గుర్తుంచుకోండి, ఇతను ఇండియాకి సంబంధించిన క్రికెటర్ దత్తాజీరామ్ గైక్వాడ్. సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి సంబంధించి మనకి మైక్ ప్రాక్టర్ చనిపోవడం జరిగింది. ఓకేనండి. సో ఇలాంటివండి సో గతంలో ఏం జరిగినాయో కూడా మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో అలా నేను చెప్పడం వల్ల మీరు అలా 1-2 సార్లు వినటం వల్ల మీరు ఒకసారి చదివిన దానికాడికి 10 సార్లు చదివిన దాంతో సమానంగా ఉంటుంది. సో అందువల్ల గతంలో ఏం జరిగిందో కూడా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. సో గుర్తుంచుకోండి. సో ఈ 1 వీక్లోనే సో ఒక 1 వీక్ క్రితం దత్తాజీరామ్ గైక్వాడ్ గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనకి ఈయన వచ్చారు. ఈయన గురించి కూడా మైక్ ప్రాక్టర్ గుర్తుంచుకోండి, సౌత్ ఆఫ్రికా క్రికెటర్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో చెక్ లిస్ట్. సో ఈ చెక్ లిస్ట్ నుంచి కూడా మీకు అన్ని జిఎస్ కవర్ అయ్యే విధంగా అండి. ఒకరోజు ఎకానమీ కవర్ అవుతుంది, ఒకరోజు జాగ్రఫీ కవర్ అవుతుంది, ఒకరోజు పాలిటీ కవర్ అవుతుంది, ఒకరోజు హిస్టరీ కవర్ అవుతుంది. సో ఆ విధంగా ప్రీవియస్ సో మనకి క్వశ్చన్ పేపర్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగారో బేస్ చేసుకొని మీకు ఇక్కడ చెక్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు రాబోయే ఎగ్జామ్లో ఉపయోగపడతాయండి. సో వీటిని స్క్రీన్ షాట్ తీసుకోవటమో లేకపోతే ఒక పక్కన రాసుకోవటమో ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి. సో ఇది మనకి ప్యూర్గా పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించిందండి. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు దీన్ని. మహాసముద్రాలలోకెల్లా అతిపెద్దది, లోతైనది పసిఫిక్, మీ అందరికీ తెలిసిందే. ప్రపంచ విస్తీర్ణంలో 1/3 వంతును ఇది ఆక్రమించింది. సో ఇది మీకు తెలిసిందే. సగటు లోతు 5000 మీటర్లు అండి. సగటున యావరేజ్గా దీని యొక్క లోతు ఇది మనకి త్రిభుజాకారంలో ఉంటుందండి. ఏ ఆకారంలో ఉంటుందని చాలా ఎగ్జామ్లు అడిగారండి. దీన్ని ప్రశాంత మహాసముద్రం అని కూడా అంటారండి. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో మనకి ప్రశాంత మహాసముద్రం అని, రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారండి. సో మనకి రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు, గుర్తుంచుకోండి.
సో చూడండి, ప్రశాంత మహాసముద్రం అని, రింగ్ ఆఫ్ ఫైర్ అని. సో ఇది ప్లస్ ఇది 2 విధాలుగా మనం పిలవచ్చండి పసిఫిక్ మహాసముద్రాన్ని. తూర్పున ఉత్తర అమెరికా ఉంటుంది. సో తూర్పున ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాలండి. సో మనకి తూర్పున ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాలు సరిహద్దు వెంబడి విస్తరించి ఉంది. సో గుర్తుంచుకోండి, దీనికి సంబంధించి తూర్పున ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాలు సరిహద్దుల వెంబడి విస్తరించి ఉంది. పశ్చిమాన ఆస్ట్రేలియా, ఆసియా ఖండాలకు సరిహద్దుగా ఉంది. ఈ సముద్ర ఖండ తీరపు అంచుపైన జపాన్, ఫిలిప్పైన్, ఇండోనేషియా దేశాలు కూడా ఉన్నాయి. ఓకేనండి, జపాన్, ఫిలిప్పైన్, ఇండోనేషియా దేశాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత లోతైన మెరియానా ట్రెంచ్ ఫిలిప్పైన్ దీవుల సమీపంలో పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే అత్యంత లోతైన మెరియానా ట్రెంచ్ అండి ఫిలిప్పీన్స్ దీవుల సమీపంలో పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ట్రెంచ్ లేదా కందాలు ఎక్కువగా ఉన్న మహాసముద్రం ఏది సార్ అంటే సో దట్ ఈజ్ పసిఫిక్ మహాసముద్రం. చాలా ఎగ్జామ్లో కూడా సో మనకి ట్రెంచ్ లేదా కందాలు ఎక్కువగా ఉన్నది ఏంటి అని చెప్పేసి అంటున్నారండి. ఏంటి సార్ అంటే పసిఫిక్ మహాసముద్రం. గుర్తుంచుకోండి. సో మనకి ఇదిగోండి ఈ పాయింట్ గతంలో అడిగారు, ట్రెంచ్ లేదా కందాలు ఎక్కువగా ఉంది ఏంటి అన్నారు. ప్రపంచంలో లోతైన ట్రెంచ్ ఏంటంటే మెరీనా ట్రెంచ్, మీకు తెలిసిందే. అదేవిధంగా దీన్ని మరో పేరు ప్రశాంత మహాసముద్రం అని, రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి అంటాం. ఇది ఏ ఆకారంలో ఉంటుంది? త్రిభుజాకార ఆకారంలో ఉంటుంది. సగటు లోతు ఎంత? 5000 మీటర్స్. సో గుర్తుంచుకోండి. సో ఇలాంటివి ఫ్యాక్చువల్ డేటాగా అడుగుతూ ఉంటారండి. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూస్తే అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అంటున్నారండి. సో మరి చూసినట్లయితే దీనికి సంబంధించి ఎవరు సార్ అంటే నవాఫ్ సలాం అని చెప్పేసి ఈయన నియమితులయ్యారండి. సో మనకి లెబనాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో గతంలో మనకి దాంగ్యూ అని చెప్పేసి ఉండేవారండి, అమెరికా దేశానికి సంబంధించిన మహిళ. సో ఆమె ప్లేస్లోకి మనకు నవాఫ్ మనకి సలాం అని చెప్పేసి అంటామంటే ఇతను రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి. సో లెబనాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి. సో మనకి ఇక్కడ అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి అంటామండి. సో ఇది ఎక్కడ ఉంది సార్ అంటే నెదర్లాండ్స్ ది హేగ్లో ఉంటుంది. మీ అందరికీ తెలిసిందంటే యుఎన్ఓలో మొత్తం 6 ఆర్గాన్స్ ఉంటాయండి. ఆ 6 ఆర్గాన్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఈజ్ ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. సో దీంట్లో మొత్తం 15 మంది న్యాయమూర్తులు ఉంటారండి. 15 మంది ఉంటారు. సో గుర్తుంచుకోండి, 15 మంది ఉంటారండి. వీరి యొక్క పదవీ కాలము 9 ఇయర్స్ అండి. సో మనకి 9 సంవత్సరాలు. సో వారికి సంబంధించిన ప్రెసిడెంట్ అని చెప్పేసి ఒక అధ్యక్షుడు ఉంటారు. సో అధ్యక్షుడితో కలిపే 15 మంది అండి. సో ఆ ఎవరు సార్ అంటే మనకి నవాఫ్ సలాం అని చెప్పేసి అంటాం. గుర్తుంచుకోండి. సో అంతర్జాతీయంగా చట్టాలను చేయటం, యుఎన్ఓకి, యుఎన్ఎస్సికి, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అంటాం కదా, వీటికి సలహాలు సూచనలు ఇవ్వడం, ఇలాంటివి ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చేస్తూ ఉంటుంది. సో అదేవిధంగా ఏదైతే మనకి యుఎన్ఎస్సికి సంబంధించి, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి సంబంధించి సో వీటికి సంబంధించినటువంటి కొన్ని సలహాలు సూచనలు ఇస్తుందండి వాటికి. అదేవిధంగా అంతర్జాతీయంగా చట్టాలలో సో మనకి కొన్ని ఫ్రేమ్ చేయడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి, నెదర్లాండ్ ది హేగ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మనం ప్రతిసారి చెప్తూనే ఉంటామండి, ఏవైతే మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ వీడియోస్తో పాటుగా మనం ప్రతిరోజు కూడా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో ఇటు మనకి తెలుగు మీడియంలో పీడిఎఫ్ రూపంలో అండ్ ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్ రూపంలో సో మీ కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్తో పాటుగా ఆ యొక్క కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం, కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామ్కి 1 నెల ముందు లేకపోతేనేమో వన్ డే ముందు, 1 వీక్ ముందు చదువుతానంటే గుర్తుండవండి. సో మనం ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి అడుగుపెట్టిన తర్వాత సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ 1 అవర్ చదవాలి. సో అలా అలవాటు చేసుకుంటే మనకి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో. రైట్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.